తెలుగు చిత్ర పరిశ్రమలో భార్గవ ఆర్ట్స్ ప్రస్తావన వచ్చినా, నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి పేరు వినిపించినా హీరో బాలకృష్ణ సొంత సంస్థ, సొంత మనిషి అనే చెబుతారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఎందరో ఉన్నా వారెవరికి అధిక సంఖ్యలో వీరాభిమానులు లేరన్న విషయం వాస్తవం. అయితే వీరాభిమానులకు మారుపేరుగా నిలిచిన బాలకృష్ణ అభిమానులు అందరి అభిమానాన్ని తన సొంతం చేసుకున్న నిర్మాతగా ఎస్ గోపాల్ రెడ్డిది ప్రత్యేక బాణి అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు బాలకృష్ణ జన్మదిన వేడుకల కోసం లక్షలాది అభిమానులు రప్పించి భారీగా వేడుకలు నిర్వహించిన ఏకైక నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి. నిర్మాతలు ఎలా నడుచుకోవాలో తెలిపేందుకు ఎస్ గోపాల్ రెడ్డి జీవితం మంచి ఉదాహరణ. కొవ్వొత్తిలా అతను కరిగిపోతూ ఇతరులకు వెలుగు ఇచ్చారు. ఈ కారణంగా ఆయన మానసికంగా, ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1949లో పుట్టిన సన్నారెడ్డి గోపాల్ రెడ్డి సినిమా ఫైనాన్షియర్గా చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత చిలిపి చిన్నోడు, దాహం దాహం అనే అనువాద చిత్రాలను తన బాల్యమిత్రుడు సోమవరపు సుధాకర రెడ్డితో కలిసి నిర్మించారు. ఆ తరువాత భార్గవ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి మనిషికో చరిత్ర, ముక్కుపుడక వంటి స్ట్రైట్ మూవీస్తో విజయాన్ని అందుకున్నారు. మొదటి నుంచి ఆయనది ముక్కుసూటి మనస్తత్వం. తను నిర్మించిన 3వ చిత్రం అపరాధి అపజయం పాలవుతుందని విడుదలకు ముందే ప్రకటించిన సాహసి మన గోపాల్ రెడ్డి. మహానటులు ఎన్టీఆర్ అంటే ఎస్ గోపాల్ రెడ్డికి ఎంతో అభిమానం. అందుకే ఆయన నట వారసుడు బాలకృష్ణతో తన 4వ చిత్రం మంగమ్మ గారి మనవడు చిత్రాన్ని నిర్మించారు. ఇది హీరో బాలకృష్ణకు 4వ చిత్రం కావడం విశేషం. తమిళంలో విజయవంతమైన మన్ వాసనై చిత్రం ఆధారంగా మంగమ్మ గారి మనవడు రూపుదిద్దుకుంది. అంతకుముందు బాలకృష్ణ నటించిన సోలో హీరోగా 3 చిత్రాలు సాహసమే జీవితం, డిస్కో కింగ్, జనని జన్మభూమి పెద్దగా ఆడలేదు. అందుకే మంగమ్మ గారి మనవడు ఎలా ఉంటుంది అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. ఈ సినిమా విడుదల సమయానికి అంటే 1984 ఆగస్టులో అప్పటి గవర్నర్ రామ్లాల్ అనైతిక చర్యతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం నుండి బలవంతంగా దిగవలసి వచ్చింది. మంగమ్మ గారి మనవడు చిత్రం విడుదలైన కొంతకాలానికే ప్రజాబలం ఉన్న ఎన్టీఆర్ ముందు ఆనాటి కేంద్ర ప్రభుత్వం తలవంచి మళ్లీ ఆయననే గద్దెపైకి ఆహ్వానించేలా కొత్త గవర్నర్ శంకర్ దయాళ్ శర్మను ఆదేశించింది. ఆ ఆనందం ఒకవైపు, మంగమ్మ గారి మనవడు సాధించిన ఘన విజయం మరోవైపు అభిమానుల ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. అందుకే బాలకృష్ణకు తొలి విజయాన్ని అందించిన భార్గవ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డిని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. బాలకృష్ణతో ఈ సంస్థ నిర్మించిన ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనలుడు చిత్రాలు ఘన విజయం సాధించడంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కేవలం బాలకృష్ణతోనే కాకుండా ఇతర హీరోలతోనూ చిత్రాలు నిర్మించారు గోపాల్ రెడ్డి. నాగార్జునతో నిర్మించిన మురళీకృష్ణ, అర్జున్తో నిర్మించిన మాపల్లిలో గోపాలుడు, మన్నెల్లో మునగాడు, శ్రీకాంత్తో మధురానగర్లో చిత్రాలు విజయం సాధించాయి. బాలకృష్ణతో నిర్మించిన మాతో పెట్టుకోకు సినిమా సక్సెస్ కాకపోవడంతో మా అక్షరాన్ని వదిలి వేరే అక్షరంతో సినిమా టైటిల్ ఫిక్స్ చేసి రథయాత్ర సినిమా నిర్మించారు. డాక్టర్ రాజశేఖర్, రోజా, కస్తూరి హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అందుకే తిరిగి సెంటిమెంట్ ఫాలో అవుతూ వడ్డే నవీన్, మహేశ్వరి జంటగా మా బాలాజీ సినిమా తీశారు గోపాల్ రెడ్డి. ఓ మలయాళ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రము విజయవంతం కాలేదు. మా బాలాజీ భార్గవ ఆర్ట్స్ లో రూపొందించిన చివరి చిత్రమనే చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారీ జానపద చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో మొదలైన ఈ చిత్రంలో రోజా, అంజలా జవేరి, పూజా బాత్రా హీరోయిన్లు, నాజర్, శరత్ బాబు, కేఆర్ విజయ, విజయ్ చందర్ ఇతర ముఖ్య పాత్రధారులు. తన వారసుడు భార్గవ రెడ్డిని పూర్తి స్థాయి నిర్మాతగా నిలబెట్టాలనే సంకల్పంతో ఎస్ గోపాల్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నం ఫలవంతం కాలేదు. ఈ జానపద చిత్ర నిర్మాణానికి అడుగడుగున అవరోధాలే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సగానికి పైగా చిత్రాన్ని నిర్మించినా దాన్ని పూర్తి చేయడం గోపాల్ రెడ్డి వల్ల కాలేదు. దీనికి తోడు హీరో బాలకృష్ణ సహకారం లేకపోవడం ఆయన్ని మానసికంగా కుంగదీసింది. గోపాల్ రెడ్డి మంచితనం ఎరిగిన యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, గోపిచంద్ భార్గవ ఆర్ట్స్ లో నటించడానికి ముందుకు వచ్చారు. ఎందువల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వ్యాపారంలో ఎదురు దెబ్బలు తగలటం, భార్య రాజేశ్వరి మరణించడం, ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలి గోపాల్ రెడ్డి మరింత కుంగిపోయారు. ఆ దిగులుతోనే 2008లో ఆయన కన్నుమూశారు. తండ్రి మరణంతో భార్గవ రెడ్డి సినిమాల జోలికి పోకుండా ఇతర వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. 2018లో భార్గవ రెడ్డి కూడా మరణించడంతో భార్గవ ఆర్ట్స్ చరిత్ర విషాదకరంగా ముగిసింది.